వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఒక అత్త, ఆడపిల్ల, మళ్ళీ ఏంటిది హస్బెండ్ అంటూ ఇంకా ప్రతి ఒక్కరు సమ్ పర్సన్స్ ఉంటారు కదా. కానీ నిజమే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఈ మధ్యన ఉన్న సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో చాలా మంది అత్త వల్ల, ఆడపడుచు వల్ల, హస్బెండ్స్ వల్ల, ఇంకా కొంతమంది వ్యక్తుల వల్ల చాలా కుటుంబాల్లో చాలా ఆడపిల్లలు చాలా సఫర్ అవుతున్నారండి. ఇదైతే పక్కా. కానీ చాలామంది పిల్లల వల్ల, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ వల్ల అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉండిపోతున్నారు. కొంతమంది ఎదురు చెప్పలేక భయపడి మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో ఉండదో అనేసి చాలామంది భయపడుతున్నారు కదా. ఈ ఆడపడుచులు ఉంటారు కదా, ఆడపడుచుకి అదే వదినకి కొంతమందికి సెట్ అవ్వదు కదా. ఎందుకు అవ్వదంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. వదినని ఆడపడుచు అంటే నచ్చకపోవచ్చు, లేకపోతే ఆడపడుచుకి వదిన అంటే నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చదంటే ఏం చెప్తామండి, అంటే కొత్త పెళ్ళైనప్పుడు ఆడపడుచు ఆ ఇంట్లో ఉందనుకోండి, సపోజ్ ఉంది, కానీ వదినకు కొంచెం సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. కానీ ఏమన్నా తన విషయంలో వదిన విషయంలో ఈ ఆడపడుచు ప్రతిసారి దూరి గొడవలు పెడుతూ ఉంటే ఏ వదినకు సెట్ అవుతుందండి చెప్పండి? ఏ వదినకు కూడా ఒప్పుకోదు. కొంచెం గొడవలు అవుతాయి. మళ్ళీ ఏమైతాయి, ఈ గొడవల వల్ల ఈ ఆడపిల్ల వల్ల హస్బెండ్తో మళ్ళీ గొడవలు అవుతాయి. అంతే కదా. అందుకే ఆడపిల్ల వచ్చినప్పుడు సైలెంట్గా నీ పని చూసుకున్నావా, వెళ్ళినామా అని ఉంటే ఏ వదినకి, ఏ ఆడపిల్లకి గొడవలు ఉండవు. అలాగే వదిన కూడా ఆడపిల్ల వచ్చినప్పుడు కొంచెం ఏమైనా చేసి పెట్టడము, లేకపోతే నీకు చేత కాదనుకోని కొంచెం నార్మల్గా మాట్లాడడం అట్లా ఉంటే మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఏమన్నా ఆడపిల్లని ఏదన్నా అనడం అది మంచి కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మంచిగా ఉన్నప్పుడు ఆడపిల్ల మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉండు. ఆ అమ్మాయి మంచిగా లేదనుకో, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. గట్టిగా మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా. అట్లనే అత్తలు, ఈ కాలం అత్తలు ఎట్లున్నారంటే అసలు ఎందుకు వీళ్ళు కొడుక్కి పెళ్ళి చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? కలిసి ఉండాలనే కదా. కానీ ఈ కాలం అత్తలు ఏందో అంటే హస్బెండ్తో ఉంటే ఓర్వలేని తనము, ఎందుకో తెలియదు కదా. కనీసం కొడుకు కోడలు సరదాగా ఉంటూ ఎక్కడికన్నా పోవాలి అనుకుంటే ఏదో ఒకటి గొనగడాలు, కొంచెం చీదరించుకోవడాలు అట్లాంటివి చేస్తుంటారు కొంతమంది. అదే కొడుకు, అదే వాళ్ళ కూతురు ఉంటుంది కదా, కూతురు అల్లుడు ఎక్కడికన్నా పోతే కొంచెం ఆ తల్లి మనసు అనేది చాలా సంతోషిస్తుంది. ఎందుకు అంత విరోధం చెప్పండి? అలాగే హస్బెండ్స్ ఉంటారు కదండి. కొంతమంది హస్బెండ్స్ అనే వాళ్ళు వైఫ్కి చాలా సపోర్టివ్గా ఉంటారు. చాలామంది సపోర్ట్ ఉంటే ఆ వైఫ్కి అంతకంటే ఏం కావాలండి. కానీ ఇంకొంతమంది ఎట్లుంటారంటే వైఫ్కి సపోర్ట్ ఉండరు. తల్లి ఏమన్నా అన్నా సరే వైఫ్దే తప్పంటారు. ఆడపిల్ల ఏమన్నా సరే వైఫ్దే తప్పంటారు. ఎవరేమన్నా వైఫ్దే తప్పంటారు. కానీ క్లియర్గా తెలుసు, తనకు కూడా తెలుసు వీళ్ళదే తప్పు అని. కానీ ఒప్పుకోరు. ఒప్పుకుంటే నామోషి, మళ్ళీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది కదా. అందుకు ఒప్పుకోరు. పక్కా వాళ్ళదైతే తప్పు ఉంటుంది. ఉండకపోతే ఏ కోడలు కూడా ఏం చెప్పదు కదా, చెప్పండి. అలానే అట్లా సపోర్ట్ కావాలి హస్బెండ్ నుంచి అని అనుకుంటారు. కానీ హస్బెండ్ నుంచి సపోర్ట్ రాదు. కొంచెం అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే హస్బెండ్ సపోర్ట్ ఉంటుందో వైఫ్కి అత్తింట్లో, అప్పుడు ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండదు. చాలా ధైర్యంగా ఉంటుంది సపోర్ట్ ఉంటే. అత్త ఏమన్నా నని, ఆడపిల్ల ఏమన్నా, ఎవరేమన్నా సరే హస్బెండ్ సపోర్ట్ గినక ఉంటే ఆ అమ్మాయి ఎన్ని కష్టం వచ్చినా సరే బిందాస్గా ఉంటుంది అత్తింట్లో. అదే హస్బెండ్ సపోర్ట్ లేనిది ఏం చేస్తుంది? నా తాళి కట్టిన భర్తనే సపోర్ట్ లేనప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉండాలనుకోదు. కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి ఎట్లెట్లనో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హస్బెండ్ వైఫ్ తప్పైతే మీకు పక్కా అనిపిస్తే వైఫ్కి రూమ్కి వెళ్ళి చెప్పండి. అమ్మాయి సెట్ చేసుకుంటే కాదు, వైఫ్ది తప్పు కాదు, అత్తది ఆడపడుచుదే తప్పు అయితే వాళ్ళకి చెప్పండి. అది వైఫ్ ముందే చెప్పండి. తనకు ఒక క్లారిటీ వస్తుంది. నా హస్బెండ్ ఏమన్నా అంటే
పక్కా వాళ్ళకి ఏదో అంటే ఇట్లా అంటాడు, నా ముందే అన్నాడు, ఓకే అని అనుకుంటుంది. అంటే మళ్ళీ అనాలి అనేసి అన్నానని గట్టిగా ఏదేదో అనడాలు అలా కాదు. కొంచెం అర్థమయ్యేటట్టు ఇద్దరు ముగ్గురు మధ్యలో అంటే అత్త, ఆడపిల్ల అండ్ ఈ అమ్మాయి, ఈ ముగ్గురిని ఒక చోట గ్యాదర్ చేసి చెప్పండి, ఈ అమ్మాయికి ఇట్లా అంటే నచ్చటం లేదంట, మీరు ఇట్లా అనొద్దు, ఈ అమ్మాయిని కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది, కొంచెం సైలెంట్గా ఉండండి, ఈ అమ్మాయి కూడా సైలెంట్గానే ఉంటుంది అని ఒక గ్యాదరింగ్ చేసి ఇట్లా గ్యాదర్ చేసి చెప్తే ఒక సరౌండింగ్లో చాలా మంచిగా అమ్మాయికి కూడా గుడ్ ఫీల్ వస్తుంది కదా. లేదు అనేసి నీదే తప్పు అది ఇది అని అంటే ఏడుంటాయి చెప్పండి అమ్మాయి. అందుకే హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి, మంచిగా చెప్పాల. అలాని కొందరికి అత్తింట్లో కూడా అత్తింట్లో కొంచెం ఫ్రీడమ్ ఉండాలి. అంటే అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అనేది అసలు వద్దు. అమ్మాయి ఏదైనా సరే ఫ్రీడమ్గా ఏదైనా సరే చేయగలిగేంత ఫ్రీడమ్ అత్తింట్లో ఉండాలి. నాకు ఇది తినాలనిపిస్తుంది అనుకో, అమ్మాయి వంట చేసుకొని తినేంత ఫ్రీడమ్ ఉండాలి. అమ్మాయి అది ముట్టుకోవద్దంటూ ఇది ముట్టుకోవద్దు, ఆడ కూర్చోవద్దు ఈడ కూర్చోట కండిషన్స్ అస్సలే పెట్టకూడదు. అంటే అప్పుడే తల్లింటి నుంచి పెళ్ళై వచ్చేసి ఉంటుంది అత్తింటికి. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీడమ్గా అల్లారు ముద్దుగా పెరిగి ఉంటుంది. కానీ అత్తింటికి వచ్చేసరికి కండిషన్స్ పెట్టొచ్చు. కండిషన్స్ ఏ వాటిలో పెట్టాలో ఆ వాటిలో ప్రతి ఒక్క దాంట్లో పెడితే అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలా? అటు హస్బెండ్ సపోర్టు ఉండదు, అత్తకి చెప్పుకుందా అంటే అత్త ఇప్పుడెప్పుడు అని ఉంటుంది, ఆడపడుచు అంటే అడ్జస్ట్ అవ్వాలని మాటికి దూరుతుంటుంది. అందుకే అసలు ఆడపిల్ల పక్కకు పెట్టేసిండు, వద్దు ఆడపిల్ల టాపిక్కే మనకు వద్దు. ఆడపిల్ల మన విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వద్దు, మనం ఆమె విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వద్దు. అసలు ఆడపిల్ల టాపిక్ అసలు ఆ ఇంట్లో లేకపోవడమే మంచిది. ఏదన్నా ఫంక్షన్స్, ఏమైనా పండుగలు వచ్చినప్పుడు పీల్చుకోవడము, ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టడం, అంత మటుకే. బాగున్నావా, తిన్నావా, సరే, ఇది పట్టుకుంటే ఆడపిల్ల విషయంలో చాలు. అంటే ఎక్కువ వెళ్ళి మళ్ళీ అవేవో గొడవలకు దారి తీసి ఎందుకు ఆ రచ్చ? వాళ్ళని ఎంత మట్టికి మనం ట్రీట్ చేయాలో, మనం ఎంత మట్టికి మాట్లాడాలో ఆ ఇంటి కోడలు అంత మట్టికి మాట్లాడితే ఆ వదిన సెట్ అవుతుంది. వాళ్ళ అన్నతో అంటావా, అమ్మతో అంటావా, అత్తతో అదే వాళ్ళ నాన్నతో అంటాం, మామి ఇష్టం ఏమన్నా మాట్లాడుకుంది. వదిన విషయంలో ఎక్కువ దూరకపోవడం, అలాగే వదిన ఆడబిడ్డ విషయంలో దూరకపోవడం చాలా సేఫ్ ఈ కాలంలో. అందుకే కొంచెం అత్తింట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం మంచిది, కోడలికి. ఓకే అండి, నా వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.